హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. ఈరోజు నేను కాజు మటన్ కర్రీ అనేది చేస్తున్నాను. దానికి కావలసినవి ఫస్ట్ 20 కాజువులను తీసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని తీసుకుని కుక్కర్లో వేసుకుని దాంట్లో 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్ 1 టీ స్పూను, 2 పచ్చిమిర్చీలు తరుక్కొని ఇవన్నీ ఈ మటన్లో యాడ్ చేసుకున్నాను. తర్వాత ఈ మటన్ మునిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుని ఇక్కడ నేను 1/2 కేజీ మటన్ అనేది తీసుకున్నాను. ఇలా మొత్తం కలిసేట్టుగా కలుపుకున్న తర్వాత జస్ట్ అలా మునిగితే సరిపోతాయి. కుక్కర్ విజిల్ పెట్టుకుని 3 విజిల్స్ అనేవి వేయించాలి. నెక్స్ట్ ఓ ప్యాన్ పెట్టుకుని దాంట్లో మస్టర్డ్ ఆయిల్, ఈ మస్టర్డ్ ఆయిల్ అనేది యాంటీ బ్యాక్టీరియల్గా ఉపయోగపడుతుంది. 2 టీ స్పూన్ల మస్టర్డ్ ఆయిల్ అనేది యాడ్ చేసి 2 టీ స్పూన్ల సన్ఫ్లవర్ ఆయిల్ అనేది కూడా యాడ్ చేసుకున్నాను. ఇది బాగా కాగిన తర్వాత మసాలా దినుసులు అనేవి యాడ్ చేసుకోవాలి. షాజీరా, లవంగాలు, చెక్క, అనాస పువ్వు, బిర్యానీ ఆకులు 2 ఇవి యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 2 ఉల్లిపాయలు అనేవి తీసుకున్నాను. వీటిని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇలా చేస్తేనే మటన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో పసుపు, సాల్ట్ అనేది 1 టీ స్పూను, కారం 2 టీ స్పూన్లు, జీలకర్ర ధనియాల పొడి అనేది 1 టీ స్పూను, గరం మసాలా 1.5 టీ స్పూను ఇవన్నీ కలిపి ఫ్రై చేసుకున్న తర్వాత మనం 2 టమాటాలను తీసుకుని పేస్ట్ కింద ఎలా ప్యూరీ కింద చేసుకోవాలి, ఆ ప్యూరీని కూడా యాడ్ చేయాలి. ఇది యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనిస్తే ఇదిగో చూడండి, దాంట్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. దాంట్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కాజు పేస్ట్, ఆ కాజు పేస్ట్ అనేది కూడా యాడ్ చేయాలి. ఈ కాజు పేస్ట్ చేయడం వల్ల మటన్ కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇవి యాడ్ చేసిన తర్వాత కాసేపు కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న కాజులను కూడా యాడ్ చేసుకోవాలి. కాసేపు కలుపుకొని ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా మటను, ఆ మటన్ అనేది వాటర్తో సహా మొత్తం ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందేమో చూసుకొని మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో 1 పొంగు వచ్చే వరకు మరిగించుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుని ఇలా కూర దగ్గర పడేంత వరకు ఉంచాలి. ఇదిగోండి చూడండి, ఉడికిపోయింది కూర. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత దాన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కాజు మటన్ కర్రీ. ఈ మటన్ కర్రీ అనేది ఫ్రాన్స్ దమ్ బిర్యానీలోకి చాలా బాగుంటుంది. ఈ 2 కాంబినేషన్. ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే ఫస్ట్ టైం ఇది చేసి పెట్టండి. మళ్ళీ సారి వచ్చినప్పుడు కంపల్సరీగా అడుగుతారు చేసి పెట్టమని. ఒకవేళ ఈ ఫ్రాన్స్ దమ్ బిర్యానీ మీరు చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చూడండి. ఐకార్డ్లో కూడా యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.